ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 4వ రోజు మహాగణనాథుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇటు పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘోష్ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర రష్ ఎలా ఉంది? చంద్రిక, ఈ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ 4వ రోజు పూజలు అందుకుంటున్నాడు. సో ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, దాదాపు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ అయితే దర్శించుకుంటా ఉన్నారు. ఈసారి భారీ బడా గణేష్ 70 అడుగులలో 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు 70 అడుగుల భారీ గణనాథుడు సప్తముఖ మహాశక్తి గణనాథుడిగా దర్శనమిస్తా ఉన్నాడు. సో మరి ఆ సప్తముఖ మహాశక్తి గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి అయితే ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే నిన్న మనకు శివపార్వతుల కళ్యాణం అనేది ఇక్కడ నిర్వహించారు. దాంతోపాటు 1,00,000 కాశీ నుంచి స్పెషల్గా తెప్పించిన 1,00,000 రుద్రాక్షమాల కూడా నిన్న ఖైరతాబాద్కి ధరించారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రష్ అయితే కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఉదయం ఖైరతాబాద్కి ఖైరతాబాద్ బడా గణేశునికి 70 అడుగుల కండువా కూడా వేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విభాగ్ ఆధ్వర్యంలో కూడా మనకు ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఘోష్ కార్యక్రమం అనేది కూడా నిర్వహించనున్నారు. ఇక దానికి సంబంధించి కూడా కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు మొదటి రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు వచ్చి అయితే దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది భక్తులతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, భారీ గణనాథుని దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుందో అడుగుదాం. చెప్పండి పేరు? చాలా సంతోషంగా ఉంది. తూప్రాన్ మాది, మెదక్ డిస్టిక్. అక్కడ విఘ్నేశ్వరుని చూద్దామని వచ్చాము. చాలా సంతోషకరంగా ఉన్నది. చాలా అందరికీ దైవ కృప అనేది కావాలి. చాలా బాగుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? మేడం చాలా ఈజీగా అన్ని, నో ట్రాఫిక్, బాగా క్లియర్గా ఉన్నది. అక్కడ ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ అంతా ఎక్కడక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్గా ఉంచారు మేడం. బాగుంది. మీరు చెప్పండి మీ పేరు? हिंदी में हूँ मैं, हैदराबाद से नहीं, मैं उड़ीसा से हूँ. अब हिंदी में कुछ पूछेंगे तो बोलूँगा मैं. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి అయితే మనకు భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి బడా గణేష్ అయితే మరింత ప్రత్యేకంగా భక్తులకి దర్శనం ఇస్తున్నాడనే చెప్పుకోవచ్చు. దాదాపు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల భారీ గణనాథుడు 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులతో కూడా మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు. దాంతోపాటు 7 ముఖాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇటు శివ పార్వతులు కావచ్చు, దాంతోపాటు బ్రహ్మాండ లోకం మొత్తం కూడా మనకు ఖైరతాబాద్ లోనే కనిపిస్తా ఉంది. ఓ దిక్కు శివ పార్వతుల కళ్యాణం, అదో దిక్కు శ్రీనివాస కళ్యాణం, రాహు కేతువుతో పాటు ఈసారి మరీ ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా, అదే హైట్ లో, అదే కలర్ లో కూడా మనకి ఇక్కడ ఖైరతాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఖైరతాబాద్ కి అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు పబ్లిక్. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు ఆదివారం చూసాము, చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. అదే విధంగా కూడా మనకు రద్దీ అనేది కొనసాగుతా ఉంది. సో ఈసారి మరీ ముఖ్యంగా మనకు 2 వీకెండ్లు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే ఒక వీకెండ్ లో చూసాము పెద్ద ఎత్తున, దాదాపు ఆదివారం 2 లక్షలకు పైగా వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు. అదే విధంగా మరో వీకెండ్ కూడా రాబోతోంది. ఇప్పటికే దాదాపు ఖైరతాబాద్ కి సంబంధించి గత సంవత్సరం 22 లక్షల మంది కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఈసారి మాత్రం 30 లక్షలకు పైగానే వచ్చి పబ్లిక్ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క భక్తులు కావచ్చు అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్తా ఉన్నారు. ఇక సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఇక రేపు మనం చూసుకున్నట్టయితే రేపు 5వ రోజు. దాంతో పాటు 70 అడుగులు 70 అడుగుల గణనాథునికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 70 హోమాలతో కూడా రేపు హోమ కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా ఇటు ఉత్సవ సమితి సభ్యులు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మనకు రష్ అనేది చూస్తూ ఉన్నాం కదా. ఫ్లోటింగ్ క్యూ లైన్లతో పాటు ఏవైతే ఏర్పాటు చేశారో 3
క్యూ లైన్లు. ఆ క్యూ లైన్లతో పాటు కూడా మధ్య నుంచి రష్ అనేది కొనసాగుతుండడంతో కూడా రష్ని అవాయిడ్ చేయడానికి మధ్యలో నుంచి కూడా వాళ్ళని పంపిస్తా ఉన్నారు. గణనాథుని దర్శనం చేసుకునే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ సివి ఆనంద్ కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు కూడా ఇక్కడ ఉన్న బందోబస్తు ఏర్పాట్లు కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో కూడా భక్తులు పెరుగుతున్న కొద్దీ కూడా బందోబస్తు పెంచుతామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇక ఖైరతాబాద్ నిమజ్జనంకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్నామని చెప్పేసి గత సంవత్సరం ఏ విధంగానైతే నిమజ్జనం మధ్యాహ్నం లోపు చేశారో అదే విధంగా ఈసారి కూడా నిమజ్జనం చేస్తామనేసి అయితే తెలపడం జరిగింది. ఇక ట్రాఫిక్ గురించి మనం చూసుకోవచ్చు. ట్రాఫిక్ కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఏర్పడకుండా కూడా అన్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా భక్తులంతా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకుంటా ఉన్నారు. మరి కొంతమంది భక్తులతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడం? చెప్పండి మీ పేరు. నా పేరు రంగనాథు. నేను అమ్మకొండ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను. స్వామి అంటే మహాతరం. స్వామి గురించి తెలిసిందంటే మనం ఏది మొక్కుతే వరాలు ఇచ్చే గణపతి అంటే ఇక్కడనే. ఇక మన అంతే దేశం మొత్తం ఉన్నది, కానీ ఖైరతాబాద్ అంటే దేశానికి ఒక మహానగరం, మహా పేరు. మొదటి స్టార్ట్ అయింది మన తెలంగాణలో ఖైరతాబాదే. దాని తర్వాతనే మన తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం మొదలుపెట్టినాం మనం. ఇవాళ జై ఖైరతాబాద్ అంటే ఖైరతాబాదే. హన్మకొండలో ఉన్నా కానీ ఖైరతాబాద్కి వస్తేనే తృప్తి అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మరి? ఎంతసేపు అవుతా ఉంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఉన్నది, పర్లేదు, సంతోషం. రావడం దర్శనానికి అన్నిటికీ అన్ని రకాల సానుకూలంగానే ఉన్న స్పందన. గవర్నమెంట్ కూడా మంచిగా చేసింది. సంతోషం. జై గణేష్ మహారాజ్కి. చూస్తూ ఉన్నాం కదా, భక్తులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఖైరతాబాద్ కి సంబంధించి కూడా ఇటు టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి వస్తా ఉన్నారు, ఐమాక్స్ దగ్గర నుంచి వస్తా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మెట్రో, ఎంఎంటీఎస్ సౌకర్యము, ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా సమయం గడుస్తున్న కొద్దీ కూడా మనకు భక్తుల తాకిడి అనేది పెరుగుతా ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం అయితే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కూడా మనకి ఇక్కడ ఘోష్ కార్యక్రమం అనేది జరగనుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లో భక్తుల తాకిడి సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. చంద్రిక.